తీసుకున్నా ఇంత వేయడం జస్ట్ ఒక లేదా ఒక 12 గ్రామ్స్ అంతేనా ఇది వాడినప్పుడు ఇది వాడాలి ఓకేనా. ఇప్పుడు నిజం నేను చెప్పినా మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నాం బయట 100 కిలోల యూరియాను మనం భూమిలో వేస్తే దాని ప్లస్లో మనం ఇప్పుడు ఈ యాక్టివిటీ ఉంది కదా ఇది అందరూ కనిపిస్తుంది 40% ఫర్టిలైజర్ సేవ్ చేస్తుంది 40%. అంటే 100 కిలోలు వేసిన దగ్గర ఎన్ని కిలోలు వేయమంటున్నాం మనం 60 కిలో వేసినా 100 కిలో వేసిన పని చేస్తుంది ఓకేనా. సో అది మిగతా పని. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ భూమిలో అంటే ఈ పంటకు వర్షం కొట్టింది అనుకోండి రైట్. సో ఇది అతివృష్టి అనావృష్టికి కవర్ చేస్తుంది. సో మనం రెండింటిలో సేమ్ వాటర్ కోసం ఇప్పుడు వర్షాలు ఎక్కువైనా వర్షాలు తక్కువైనా ఎట్లా పరిస్థితి ఏంటి ఇప్పుడు పత్రులు ఎగ్జాంపుల్ కంటిన్యూ వర్షాలు ఉంటాయి ఏమవుతుంది కాబట్టి మురిగిపోయి మన కింద వేరుకు రావడం లేకపోతే పైన కుళ్ళి కూడా జరుగుతుంది. సో అదే పొలపైన అనుకోండి కంటిన్యూ వర్షం ఉంటే చౌడు గుంపులు రావడం కదా ఎప్పుడు వాటర్ పోతుంటే ఏమవుతుంది మొక్కకు పోషకాలు దొరకక వేరు కుదురుకోక ఏమవుతుంది మొక్క డెవలప్ కాదు. ఎస్ సార్ ఇప్పుడు మనం రెండింటిలో వాటర్ పోసినాం. సో ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయా ఇందులో వాటర్ కనిపిస్తున్నాయా మొత్తం అంతా అబ్జర్వ్. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి ఇందులో మొక్క పెట్టినాం అందులో మొక్క పెట్టినాం ఇది ఒక పొలం మీద ఒక పొలం రెండులో అక్కడ ఒక మొక్క ఇక్కడ మొక్క పెట్టినాం ఏది డెవలప్ అవుతుంది మీరు అవునా. సో ఇది డెవలప్ అవుతుంది. అదేమవుతుంది అక్కడ పెట్టిన మొక్క పెట్టినట్టే ఉంటుంది ఇంత వేరు కూరుకోవు మనకు పెట్టుబడి కూడా చేతుకురాదు. ఎసారు సో ఇంకా కొంచెం వర్షం ఎక్కువ పడుతుంది ఇక్కడ అయిపోయింది అర్థమవుతుంది కదా. సో అక్కడ ఏం జరుగుతుంది అంతే ఉండిపోయింది. ఇక్కడ మనం కొంచెం వర్షం ఎక్కువ పడుతుంది ఇంకా వర్షం అంటే కంట్రోల్ కొట్టింది అప్పుడు ఏమైంది కూడా. సో సేమ్ ఈ వాటర్ని మెల్లిగా 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 భూమి అబ్జర్వ్ చేసుకుంది. అబ్జర్వ్ చేసుకుని ఏమవుతుంది సో ఇక్కడ కనిపిస్తుంది కింద ఇక్కడ పైన వాటర్ కనిపిస్తుంది కింద మొత్తం మట్టి కనిపిస్తుంది ఇక్కడ పైన అంతా వాటర్ కనిపిస్తుంది ఇక్కడ పైకి వచ్చింది వాటర్ మట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన 40 కిలోలు వస్తాయి 100 కిలో వేసిన 60 కిలో వేసామో ఇందులోకి వెళ్ళి వాటర్ బయట పోవు కాబట్టి అంటే మనం వేసిన అప్పుడు వాటర్ బయటకు పోవు కాబట్టి ఏమవుతుంది మొక్కకు పట్టుకుంటుంది. పట్టుకుని ఏమవుతుంది సో ఇంకా వాటర్ని అబ్జర్వ్ చేసి ఆ వేసిన మందులను వాటిని మొక్కకు సరిగ్గా ఇచ్చి అక్కడ ఏం జరుగుతుంది మొక్క డెవలప్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది సో అట్లా వాటర్ సరికి భూమి ఇక్కడ గట్టి అవుతుంది పైన వాటర్ లూజ్గా ఉంటుంది. సో మొక్క కూడా డెవలప్ అవుతుందా కాదు. అక్కడ మనకి ఏం జరుగుతుంది పెట్టుబడి పెరుగుతుంది రైట్. ఇక్కడ ఏమవుతుంది కంట్రోల్ అవుతుంది. సో ఫర్టిలైజర్ మనం వేసే ఫర్టిలైజర్ 100 కిలో వేసి 60 కిలో వేసినా 100 కిలో వేసినట్టు పట్టి చూపిస్తుంది రైట్. అన్ని గురించి ఏం చేస్తుంటే భూమి లూజ్ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మేజర్గా ఎర్రలు లేవు ఉన్నాయా ఎర్రల పని ఏంటి ఎర్రల పని మొత్తం ఏంటంటే భూమి మట్టి తినడం మట్టి తినడం టైర్ ఇవ్వడం మళ్ళీ మట్టి తినడం మళ్ళీ టైర్ అంటే కిందికి పోయి మట్టి తింటుంది పైకి వచ్చి టైర్ వేస్తుంది కిందికి పోయి మట్టి తింటుంది పైకి వచ్చి అది మొత్తం దాని పనంతది ఎర్రల పని ఎసారు. సో అప్పుడు ఏమవుతుంది భూమి లూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వేసే కెమికల్కు అవి ఎర్రలు ఉన్నాయా ఇక్కడ చేపలు పడడానికి పోతే ఎర్రలు దొరుకుతుంది అవునా కదా. సో అలాంటి పరిస్థితి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఆ ప్లేస్లో ఎర్రల ప్లేస్లో ఇది యాక్టివిటీ ఏం చేస్తుందంటే భూమిని లూజ్ చేస్తుంది. ఇక్కడ భూమి లూజ్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా భూమి లూజ్ అయిందంటే ఏమవుతుంది వేరు వేరు ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంతా పైకి వేస్తుంది అది ఏం చేస్తారు. ఇప్పుడు మనం జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు భూమి లూజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి మీరు మన ప్యాకెట్ ఎంత రేటు 2000 రూపీస్కి 1 కిలో వస్తుంది 1 ఎకరాకి వస్తుంది. ఒకసారి వేసినామంటే పంట అయిపోయేదాకా పనిచేస్తుంది. వాస్తవం కొంతమంది అంటే 2 పంటల్లో పనిచేస్తాయి. సో మేజర్ ఒక పంటకి 100% పనిచేస్తుంది. ఒక్కసారి వేస్తే ఒక పంటకు పనిచేస్తుంది 2 పంటలు బెస్టా కాదు. సో ఇది మనకు రైతుకు తోడుగా ఉంటుంది. అంటే ఈ చూడండి సేమ్ అంతే ఉంది కదా. సో ఇది ఒకసారి మట్టి కలిపిన వాటర్ ఇట్లా పడింది డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వర్షాలు మొత్తంగా లేవు ఇప్పుడు వర్షాలు మొత్తంగా లేవు మన పరిస్థితి ఇప్పుడు అనావృష్టి అవునా కదా. ఇప్పుడు మొక్క డెవలప్ అయ్యి మొక్కలో పెరిగింది ఎగ్జాంపుల్ కొంచెం పెరిగిన తర్వాత వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది వర్షం కొట్టింది ఎండిపోయింది వాటర్ ఎండిపోయి అప్పుడు మొక్కల పరిస్థితి ఏంటి ఎండిపోతుంది సార్. సో ఎండిపోతే అంటే భూమిలో కింద పదం లేదు కాబట్టి మొక్కలు ఎండిపోతాయి. ఇప్పుడు ఇది ఏదైతే మనం వాటర్ పట్టేస్తుందో ఇప్పుడు ఏం చేస్తుంది రోజు కొంచెం తేమ దీంట్లో ఉన్న తేమ ఏదైతే ఉందో తేమ ఏం చేస్తుంది మొక్కకు
వేరే కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? గ్రోత్ పెరుగుతుంది. సేమ్ మెల్లి గ్రోత్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకు 100% మొత్తం కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అతివృష్టి అనావృష్టి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకని మనం అగ్రికల్చర్ ఎలా ప్రమోట్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు మనం ఎలా ప్రమోట్ చేస్తుంది అంటే, చౌడు భూమి ఉంటే పక్కా దింపాలి. ఎందుకంటే భూమి లూజ్ ఉంటుంది కాబట్టి భూమిని కొంచెం టైట్ చేస్తుంది ఒకటి. రెండవది వర్షాధారిత పంటల యొక్క పత్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు బాగా వచ్చినప్పుడు పత్తి ఖరాబ్ అవుతుంది, వర్షం లేనప్పుడు కూడా ఖరాబ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ప్రమోషన్ చేసినట్టయితే సో మనకు వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. సో దీన్ని మీరు రెండుగా వరి అయితేనేమో ఖచ్చితంగా ఏది చోటప్పుడు 100% ఇస్తే బెస్ట్. లేదు ఎవరైనా వాటర్ తక్కువ అనేది ఇవ్వచ్చు. సో పత్తి అయితేనేమో వర్షాధారిత పంట ఏదైతే ఉంటాయో నాకు తెలిసి పత్తి రేట్లు అందరూ ఎలా పెడతారు, ఆర్డర్ లేకపోతే పెడతారు, లేకపోతే ఏదో పొలం చేస్తారు. సో అలాంటి మనం 100% సజెషన్ చేయొచ్చు. సో చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, వర్షాలు బాగా కొట్టే ఛాన్స్ ఉంటే భూమిలో చనిపోయారు. సో ఇప్పుడు ఫస్ట్ డోస్ వేసేటప్పుడు అడుగు పిండిలో కావచ్చు, మీరు ఫస్ట్ డోస్ వేసినప్పుడు చెట్టు కూడా వేయాలి. ఏంటి దేనికి? అర్థమైందా? సో అంతా జల్లిపిస్తామంటే ఏమవుతుందంటే పర్లేదు మంచి రిజల్ట్ ఉంటుంది, కానీ భూమి అంతా జల్లబడితే మనం గడ్డి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అక్కడ కూడా మనకు చెప్తుంది, మనం మెయిన్గా చెట్టు కూడా వేసుకొని చేపిస్తే మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. మనం దాని కూడా గురువు కొడుతుంది కదా, నడవడం మట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, అందులో కలిసిపోతుంది చెట్టు. ఓకేనా? ఎంతమంది అర్థమైంది? 2 డేమో